నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఇంతకుముందు ఒక వీడియోలో మనం కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి, సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలన్న విషయం మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు సంపద సృష్టించుకోవడానికి సక్రమమైన దారిలో వెళ్ళాలి, అడ్డదారిలో వెళితే అంతే సంగతులు అని చెప్పబోతున్నాను. ఎందుకంటే మనిషి సక్సెస్ సాధించి వృద్ధిలోకి రావాలన్నా, 10 మంది ప్రశంసలు పొందాలన్నా, ఉన్నతమైన లక్ష్యంతో దాన్ని సాధించాలనే తపన, పట్టుదలతో, అంకిత భావంతో చేసే కృషి, క్రమశిక్షణ అనేవి ప్రధాన అస్త్రాలు అని మీకు తెలుసు. కొంతమంది పట్టిందల్లా బంగారమే వాళ్ళకి, అంటే వాళ్ళకి సక్సెస్ ఇచ్చే మత్తు వల్ల దాన్ని సాధించడం అలవాటుగా మారిపోతుంది. ఈ అలవాట్ల గురించి చెప్పుకోవాలనుకుంటే ఇవి ప్రధానంగా 2 రకాలు మీకు తెలుసు: మంచి అలవాట్లు, దురలవాట్లు. ఓకే, మంచి అలవాట్లు అంటే ఏమిటి? ఉదయమే లేవాలి, వ్యాయామం చేయాలి, కాలకృత్యాల అనంతరం దైవ పూజ చేసుకుని ఆ రోజంతా నీతి నిజాయితీలతో కూడిన మంచి పనులు చేయడం. అవే మనకి విజయాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. కానీ దురలవాట్లు అంటే చెడ్డ అలవాట్లు ఉంటే మాత్రం ఫెయిల్యూర్స్ పలకరిస్తాయి. జీవితం నిస్సారంగా నిరాశ నిస్పృహలతో సాగుతుంది. ఆత్మవిశ్వాసం అడుగంటుతుంది, మనోవ్యధ విజృంభిస్తుంది. తత్ఫలితంగా కృషించిపోయి జీవితం పట్ల ఆసక్తి నశించి ఆత్మహత్యకి పూరుకొలుపుతుంది. మంచి అలవాట్లకి మంచి మిత్రుల ప్రోత్సాహం ఉన్నట్టే దుష్ట సహవాసంతో దురలవాట్లు మొదలై చీడబట్టిన చెట్టు నశించినట్లుగా జీవితం నశిస్తుంది. అందుకే దుష్టులకి దూరంగా ఉండమని చెప్పారు పెద్దలు. దుష్ట సహవాసం వల్ల దుష్టబుద్ధులు వృద్ధి చెంది నేర ప్రవృత్తి ప్రబలిపోయి జీవితం జైలు పాలవడం లేదా మరింత పెద్ద శిక్షలతో నాశనం అవుతుంది. ఈ దురలవాట్లకి కారణం దురాశ లేదా అత్యాశ. షార్ట్ కట్స్లో సక్సెస్ సాధించి లేదా విపరీతంగా డబ్బు సంపాదించాలని నీతి నిజాయితీలకి తిలోదకాలిచ్చి లంచాలను దిగమింగుతూ అవినీతి అక్రమాలకి అలవాటు పడుతూ బ్యాడ్ టైం వచ్చినప్పుడు దొరికిపోయి శిక్షింపబడతారనమాట. ఇటువంటి వాళ్ళు కొంతమంది తమ అవినీతి వల్ల జరిగే లేదా జరగపోయే అవమానాన్ని తట్టుకోలేక తమను తామే శిక్షించుకుంటారు ఆత్మహత్యలు చేసుకొని. ఈ దురలవాట్లలో ముఖ్యమైనవి పొగ తాగటం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవటం, వ్యభిచారం చేయడం. ఇలాంటివన్నీ కూడా పర్సనల్గా ఉంటాయి. ఇంతేకాకుండా సమాజాన్ని కూడా ప్రభావితం చేసే దురలవాట్లు లంచాలకి అమాయకులను వేధించడం, అలాగే ఆహార పదార్థాల్లో కల్తీ చేసి ఆర్థికంగా లాభాలు సంపాదించాలనుకోవటం, అప్పు తీసుకుని ఎగ్గొట్టడం, అమాయకుల్ని వివిధ రకాలుగా మోసం చేయడం మొదలైన వాటితో పాటు ఇంకా జోదం, బెట్టింగ్ లాంటి వాటితో షార్ట్ కట్లో డబ్బు సంపాదించాలని అత్యాశ కలిగి ఉండటం మొదలైనవన్నీ కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట, దురలవాట్లు. ఇటీవల కాలంలో బెట్టింగ్ అనే మహమ్మారి బారిన పడి కొంతమంది తీవ్రంగా నష్టపోయి మనోవ్యధ చెంది తాము ఆత్మహత్యకు పాల్పడడం గురించి పేపర్లో అనేక రకాలుగా మనం చదువుతూ ఉన్నాం కదా. అనేక సందర్భాల్లో సమాజ శ్రేయస్సు కోరుకొని కొందరు ఈ బెట్టింగ్కి వ్యతిరేకంగా ఉద్యమంలా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నాకులా ఈ బెట్టింగ్ వల్ల కలిగే అనర్థం గురించి ఇటీవల మనసుకు హత్తుకునే కథ ఒకదాన్ని డాక్టర్ అత్తి మోహన్ రావు గారు రాశారు. దాన్ని మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను, వినండి. ఒరేయ్, సీనిగాడు గడ్డిమంది తాగేసాడట అన్నాడు ఒకడు. ఎక్కడ్రా అన్నాడు. 2020 గ్రౌండ్లో. అవునా, పదండ్రా అని తాము డెన్గా పిలుచుకునే పశువుల శాల నుంచి పరుగులు తీశారు నారాయణ అతని స్నేహితులను. వీధంతా ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఏ వయసు వాళ్ళు ఆ వయసు వాళ్ళతో, అభిరుచులు కలిసిన వాళ్ళతో గుంపులుగా చేరి మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు ఐసీయూ డోర్ నుంచి వస్తున్న వాళ్ళని గమనిస్తున్నారు. లోపల డాక్టర్లు తాగిన మందుని కక్కించి అడ్రినల్ ఇంజెక్షన్ ఇస్తూ ప్రాణాన్ని రక్షించడానికి తమ ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు ఇలా చేసుకున్నాడు, ఏమవుతుందో అనే భయంతో ఒకచోట కాళ్ళు నిలపలేక అటు ఇటు నడుస్తున్న నారాయణని అడిగాడు రామగోవింద. ఆయన మాస్టర్ అన్నమాట. వెంకన్న, సత్యం మరికొందరు మాస్టర్ చుట్టూ మౌనంగా కూర్చున్నారు. అప్పులు తాడలేక అన్నాడు ఒక ఆయన. వాడికి ఏమైనా లక్షలున్నాయా అప్పులు అన్నాడు మరొకడు. అవును, తనకున్న ఆస్తులు అమ్మినా తీర్చలేని అప్పులు ఉన్నాయి అతనికి అన్నాడు మరొకడు. అంత అప్పులే? వాడు ఏమైనా పెళ్లి చేశాడా, ఇల్లు కట్టాడా అంటే బెట్టింగ్లు, ఆన్లైన్లో పేకాట్లు, అది ఆన్సర్.
"ఆ?" ఆశ్చర్యపోయారంతా. "అవును, బెట్టింగుల్లో లక్షలు కోల్పోయాడు." "మంచిగుంటాడేంట్రా, ఆడెప్పుడు ఊళ్ళో పేకాట ఆడినట్టు కూడా చూడలేదు. బెట్టింగులు ఆడాడా? బెట్టింగ్ ఎలా ఆడతారు?" అన్నాడు ఒక ఆయన. "టీవీలో క్రికెట్ వస్తుందా? ఎవరు గెలుస్తారో ముందే ఊహించి కాయాలి. ఒక్కొక్కసారి రానున్న ఓవర్లో ఎన్ని కొడతాడో, రానున్న బాలు ఏం కొడతాడో కూడా బెట్టింగ్ ఉంటుంది. అవతలోడు ఎప్పుడు కొడతాడ్రా, అవతలోడు ఎప్పుడు కాస్తాడ్రా" అని ఇంతవరకు వీళ్ళ మాటలు శ్రద్ధగా ఉంటున్నాయి ఇంకా అడిగాడు. "అవతల ఎవరో ఎవరికి తెలీదు, అంతా ఫోన్లోనే" అన్నారు. "ఆన్లైన్ రమ్మీ అన్నమాట." ఓ తెలిసిన ఆయన చెప్పాడు. "ఫోన్లో పేకాట, అది కూడా అంతే, అవతల ఎవరో తెలియదు" అన్నాడు. "ఇదేంటి చిత్రం, పురాణాల్లో ధర్మరాజు నలుడు పేకాట ఆడారంట, వాళ్ళ ఆస్తులు వాళ్ళ దాయాదులకి వెళ్ళాయి, దానికే పెద్ద యుద్ధాలు అయిపోయాయి. మా చిన్నతనంలో మా నాయుడు లాంటి వాడు క్లబ్కి వెళ్ళి ఆడివాడు, కడుపు నిండినోడు కాలక్షేపానికి ఆయన ఆటలవి. అవల పల్లెలోకి పండుగలు పబ్బాల సమయంలో మెల్లగా చేరుతుంటాయి. అయితే ఎవరి డబ్బులు ఎవరికి వెళ్తున్నాయో తెలిసేది" అన్నాడు ఒక ఆయన పెద్ద ఆయన. "అయితే అది మా చెడ్డాటలే, అదొక మైకం కమ్మేసినట్టు అయిపోతుందంట. పేకాట రంజుగా ఉన్నప్పుడు అమ్మ చచ్చిపోయినా ఈ తోవంటే తెస్తారు కదా అనిపిస్తుంది. కానీ ఒకటి ఉందిరోయ్, ఈ పేకాట బాగా ఆడినోడిని గెద్దలాగా ఒత్తున్నాడు రా, బోటంతా ఎత్తుకెళ్ళిపోతాడు" అని ప్రత్యేకమైన క్రీడాకారులాగే చూసేవారు. మొక్క పడితే ముండాడేస్తాడని ఓటమిని చూసేవాళ్ళు తమ మంటను వెళ్ళగక్కేవారు. ఈ గెలిచేవాడెవడో ఆ పోయేవాడెవడో. సాయంత్రం అయ్యేసరికి రచ్చబండ దగ్గర లెక్కపత్రం తేలిపోయేది. రామగోవింద మాస్టర్ చరిత్ర కప్పును విప్పాడు. ఈలోగా సీనుగాడి తల్లి నోట్లో బయట గుడ్డను కుక్కి ఏడుపును ఆపుకుంటూ ఆటో దిగింది. ఐసీలో ఉన్న సీనుని అద్దాల తలుపుల్లో నుంచే చూసి వెలవెల్లాడిపోయింది. కన్నపేగు తన కళ్ళ ముందే ఇలా బలాత్కారంతో చనిపోవడానికి సిద్ధమైతే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు? తన చివరి సంతానం, తన సీనుగాడు 5 ఏళ్ల వరకు తను పాలు తాగడం మానకపోయినా అందరూ సరదాగా ఆడిపోసుకున్న నవ్వుతూనే వాడిని తన ఊళ్ళో అల్లారు ముద్దుగా మారం చేస్తూ పెంచింది ఆ తల్లి. బడికి పంపింది, కానీ వాడికి చదువు అవ్వలేదని ఏ రోజు ఒక్క ముట్టుగా వేసిన పాపాన్ని పోలేదు. నారు పోసిన నీరు పొయ్యడా అనుకుని తను సముదాయించుకునేది. వాడికి చదువు అవ్వకపోయినా టీవీలో సినిమా పాటలు చూసి అలాగే తను స్టెప్పులు వేసేవాడు. అలా తన తోటి గ్యాంగ్ను ఉల్లాసపరిచి డ్యాన్స్ గ్రూప్ తయారు చేశాడు. వినాయక చవితితో, గ్రామ దేవతల వారాలో, సంక్రాంతి పండుగ వచ్చిందంటే సీనుగాడి డ్యాన్స్లో చూడాల్సిందే. రూపు తెర మస్తానా అంటూ చిరంజీవి పాటకు డ్యాన్స్ చేస్తే చదివింపులు. వీధిలో అమ్మాయిలు కూడా అందరూ కలిసి తమ పాకెట్ మనీగా దాచుకున్న డబ్బుల్ని సీనుకు దండకట్టి మెడలో వేసేవారు. పండుగలు వచ్చాయంటే సీనుగాడి మేనియా ఊరంతా ఉండేది. పిచ్చిగెంతులు గెంతుతున్నాడు, చదువా సామా అని తోడుకోవడాలు చెప్పుతున్నా పిల్లాడి డ్యాన్స్ చూసి మురిసిపోయేది తల్లి. ఇలా ఒక పక్క డ్యాన్స్ చేస్తూనే కులవృత్తి అయిన క్షౌరం చేయడం తన స్నేహితుల తల్ల మీద ప్రాక్టీస్ చేశాడు. డాన్స్లో ఉన్న గ్రేసే చేతి వేళ్ళలో కూడా ఉండేదేమో. సీను కట్టింగ్కి పిల్లలందరూ ఫిదా అయిపోయేవారు. ఆ స్నేహితుల ప్రోద్బలంతోనే ఈ మండల కేంద్రంలో సోనీ హెయిర్ స్టైల్ పేరుతో షాప్ కూడా తెరిచాడు. డాన్సర్గా వాడి పేరు సోనీ, అదే షాప్ పేరు కూడా. సీను చేతికత్తి తల మీద పడితే కస్టమర్కి తన ముఖం తనకే కొత్తగా అందంగా కనిపించేది. తలకు నవరత్నాయిలు పెట్టి తలను తబలాగా చేసుకొని తన వేళతో శృతిబద్ధంగా కొట్టి ఆనక నుదిటిపై ఒక చెయ్యి, మెడ వెనక ఒక చెయ్యి వేసి తలకున్న పట్టు విరిస్తే అదేదో కొత్త లోకంలో విహరించేవాడు వచ్చిన కస్టమర్. ఈ దెబ్బతో సీను కొట్టు 3 సేవింగ్లు 6 కటింగుల్లో ఉండేది. అమ్మ ఆనందానికి అవధుల్లేవు. వచ్చిన డబ్బులతో ఇంటి మరమ్మతులు చేయించడం, టీవీ, ఫ్రిడ్జ్ మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని ఫైనాన్స్ రూపంలో తీసుకొని ఇల్లంతా నింపేయడం చేసేవాడు. హఠాత్తుగా ఏమైందో రోజుల తరబడి షాపు తీసేవాడు కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు. ఇంటికి అప్పులోళ్ళు రావడం మొదలైంది. వాళ్ళకు దొరకకుండా దారులు మార్చి తిరిగేవాడు. ఎవరూ అలిపిరి లేనప్పుడు వచ్చి వడ్డించుకుని తిని వెళ్ళిపోయేవాడు. కొంతమంది స్నేహితులతో కలిసి ఒక కళ్ళంలో కూర్చునేవాడు. దాన్నే వీళ్ళు డెన్ అని సంబోధించేది. ఈరోజు ఇలా చేసుకున్నాడు. తల్లి విచారంగా ఒంటరిగా స్తంభానికి ఆనుకుని స్తబ్దుగా కూర్చుంది. వీడికి ఆట ఎలా అలవాటైందంటావు? కూపీ లాగుదామని నారాయణ్ని అడిగాడు రామగోవింద మాస్టర్.
2020 మ్యాచ్లు మొదలైన నుండి కుర్రాళ్ళందరికీ ఇదే పని. ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు, చిన్న చిన్న వ్యాపారులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈ ఆటకు బానిసలే. వీళ్ళలో చాలామంది వీడి కొట్టుకొస్తుంటారు. ఒక్కొక్కసారి ముందు రోజు ఆటలో డబ్బు గెలిచామనో ఓడామనో చెప్పేవారు. వీడి కొట్టుకొచ్చిన వాళ్ళు ఒకడు ఈ ఆటలో ₹1,00,00,000 సంపాదించాడని వాడు వెళ్ళిపోయాక చెప్పుకుంటూ ఉండేవారు. నిజంగానే ఏ ఉద్యోగం లేకుండానే పట్టణంలో ఉంటూ దర్జాగా బతుకుతున్న వాడిని రోజు చూసేవాడు. రోజు తన కొట్టుకొస్తున్న ఇలాంటి కస్టమర్లను చూసి వీడికి చిన్న ఆశ పుట్టింది. మెల్లిమెల్లిగా ఆటలో దూకాడు. రాను అన్నది పేరాస్ అయింది. క్రికెట్ ఉండే రోజు ఈటింగో బెట్టింగో అని మెసేజ్లు, క్రికెట్ లేని రోజు ఆన్లైన్ రమ్మీ. వీళ్ళంతా గుమ్కూడి ఉండటం చూసి హాస్పిటల్లో ఉన్న తమ ఊరి పేషెంట్ను పలకరించడానికి వచ్చిన ఆసాములు వీళ్లతో జతయ్యారు. విషయం తెలుసుకుని ఇక్కడ అవే వార్తలా అని తమ ఊళ్ళో జరిగిన సంఘటన వివరించారు. పాపం ఆ ఊర్లో పనిచేస్తున్న మాస్టారు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, బంగారం దసరా పండుగని సొంతూరికి ఒక్క పూట వెళ్ళి వచ్చేసరికి వెనక తలుపులు తెరిచి మొత్తం దోచేశారు. పోనీ ఆ దొంగతనం చేసినవాడు ఏ ఉద్యోగం సద్యోగం లేనివాడా అంటే కాదు, వాడు తెలివైన గుంటడే, సాఫ్ట్వేర్ ఉద్యోగం అట. బెట్టింగుల్లో అప్పులైపోయి ఈ దొంగతనాన్ని ఎంచుకున్నాడు. ఏంటో ఈ ఆన్లైన్ గేముల్లో పిల్లలు డబ్బులు తగలెట్టుకుంటున్నారు. తీర్చేసరికి ఇదిగో ఇలా ఆత్మహత్యలో లేకపోతే దొంగతనాలు చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అక్కడికి చేరిన తండ్రులందరూ తమ పిల్లల పరిస్థితి ఏంటని వారికి అనుమానాలు బయలుదేరాయి. ఈడేనా మన ఊర్లో గుంటలో ఇంకెవరైనా ఆడుతున్నారా? నారాయణ అడిగాడు వెంకన్న. తన కొడుకు ఏమైనా ఈ మాయలో పడ్డాడేమో అని. అందరము ఆతాన్లో ముక్కలమే, ముంచాడు ములిగాడు, వెనక మేము మనసులోని కొనుక్కున్నాడు నారాయణ లాంటి వాళ్ళు మునిగినా వారసత్వంగా ఆస్తులు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు విషయం చేరితే తిట్టో కొట్టో, ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టో, భూములమ్మో అప్పులు తీర్చి పిల్లల ప్రాణాలను నిలుపుకుంటారు. మరి సీనుకొచ్చిన వారసత్వ ఆస్తి తాతల తరం నుంచి వస్తున్న పూరీలు, తండ్రి తరంలో ఆ పూరీలు ఉన్న జాగాలోనే కాలనీ రూపంలో ప్రభుత్వ సాయంతో కట్టుకున్న 3 గదులు డాబా ఇల్లు. ఇప్పుడు ఆ ఇల్లు శాంతం అమ్మినా తన అప్పులు తీరని పరిస్థితి. ఆత్మాభిమానం ఉన్న కుర్రాడేమో భవిష్యత్తు కనిపించకపోయేసరికి ఇలా చేసుకున్నాడన్నమాట. మనకు తెలిసిన ఈ సీను ప్రతి ఊర్లోనూ మనకు తెలియని ఇలాంటి ఎంతమంది సీనులో మాస్టర్ ఆలోచనలో పడ్డారు. ఈలోగా ఈ మాటలన్నింటినీ వింటున్న సత్యం అంటే ఇక్కడున్న వాళ్ళందరికీ గురి, లోకం పోకళ్ళని చక్కగా వివరిస్తుంటాడు అతను. పొద్దుస్తమానం కష్టపడితే మహా అయితే ఇంట్లో అందరి వేళ్ళు నోట్లోకి వెళ్తాయి. అయితే జీవితం గానుగిద్దు మాదిరే. పెద్ద పెద్ద అద్దాల షాపులన్నీ పేదోడి జేబులను ఎక్కిరిస్తుంటాయి. జిగేలు మన షాపుల్లో ఏలాడుతున్న సరుకుల్ని కొనాలంటే కష్టపడి తెచ్చుకున్న కూలీ డబ్బులు సరిపోతాయా? అలాగని కొనకుండా ఉండొచ్చు కదా అంటారు కావాలి. ఒకప్పుడు సుఖాలే, ఇప్పుడు అవసరాలైన వేళ కొనకుండా ఎలా ఉండగలం? అనవసరమైన అవన్నీ కూడా అవసరాలై ఇంట్లోకి దూరుతున్నాయి. ఇవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. డబ్బు లేకపోతే బతకలేమనే స్థితికి మనిషి చేరిపోయాడు. ఏ తప్పైనా చెయ్యి, కానీ డబ్బులు సంపాదించు. డబ్బు సంపాదించకపోయావో నీకు బతుకులేదు సుమా. అదే ఇప్పుడు నడుస్తున్న నీతి. అందుకే ఎక్కువ మంది రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలనే యావలో తిరుగుతున్నారు. ఆ డబ్బు సులువుగా సంపాదించే మార్గాలు కొంతమంది దగ్గర ఉన్నాయి. వాటిని చూసి చాలామంది ఆతృత పడుతున్నారు. ఆ ఆతృతలో ఇదిగో ఇలా గోతులు పడుతున్నారు అని ముక్తాయించాడు. అయినా ఒకప్పుడు దేశాల మధ్య ఆటలు జరిగేటప్పుడు మన దేశం గెలవాలని ఆశతో చూసేటోళ్ళం. ఆటలో గెలిస్తే దేశమే గెలిచింది అని సంతోషంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు దేశం స్థానాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకొని ఆట ఆడిస్తున్నారు. వినోదం కాస్త వ్యాపారం అయింది. ఆట వ్యాపారం అయిన చోట మరి ఆటను అభిమానించే వారితో కూడా వ్యాపారమే చేస్తారు. అయితే ఎటొచ్చి చిక్కేటంటే ఆడినోడు బాగున్నాడు, ఆడించినోడు బాగున్నాడు, ఆటను అభిమానించినోడే చెడిపోతున్నాడు అని గోవింద మాస్టారు తన అభిప్రాయం చెప్తుండగా ఐసీ సమీపంలో పెద్ద పెట్టిన ఏడ్పులు మొదలయ్యాయి. గుంపులన్నీ అటువైపు ఆకృతగా కలిగాయి. ఇదండి సీను యొక్క దీనగాథ, మరణగాథ. బెట్టింగ్ అనే ఒక దుర్వ్యసనం వల్ల ఒక సీను లాంటి కుర్రాడు, సీను ఒక్కడే కాదు అటువంటి కుర్రాళ్ళు ఎంతోమంది అత్యాశకి గురై ఈ బెట్టింగుల బారిన పడి ప్రాణాలు కోల్పోతూ జరుగుతూ ఉంది.
అనేక వార్తలు పేపర్స్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే అందరూ కూడా ఇటువంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండండి. మంచి మంచి అలవాట్లను వృద్ధి చేసుకోండి. మంచి మంచి లక్ష్యాలను పెట్టుకొని కష్టపడి తప్పించి సాధించి మీరు ఆనందం పొందండి. మీ వాళ్ళని అందరినీ ఆనందపరచండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.